దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినిపించో, హృదయానికి గోచరం కావు. ఆయన మన పట్ల గొప్ప మేలు దాచి ఉంచాడు. అవి మన కంటికి కనిపించవు. కానీ మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడి ఆయన మాట ప్రకారం జీవిస్తామో, ఆయన చిత్త ప్రకారం బ్రతుకుతామో, అప్పుడు దేవుడు అవి మన పట్ల చేస్తాడు. గొప్ప మేలులతో మనల్ని నింపుతాడు. గొప్ప ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు. మనం నడవలసిన మార్గంలో మనం నడిపిస్తాడు. మన కుటుంబంలో శాంతిని, సమాధానము, నెమ్మది, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యాలతో నింపి ఈ నూతన సంవత్సరం గొప్ప మేలులతో నింపాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటంటే, ఆయన చేసే కార్యాలు కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, హృదయానికి గోచరం కావు. మనం చాలా ఆశపడుతూ ఉంటాం, చాలా పొందుకోవాలని కోరుకుంటాం, ఎన్నో సాధించాలని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు అవి మనకి దొరకనప్పుడు, మనం పొందుకున్నప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం, చాలా వేదన పడతాం, చాలా రోధిస్తాం, బాధపడతాం. అవి మనకి పొందపోవడానికి కారణం ఏంటంటే, రాపోవడానికి కారణం ఏంటంటే, వాటికంటే గొప్ప మేలు దేవుడు ఉంచాడనమాట. వాటికంటే గొప్ప ఆశీర్వాదాలతో నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము కొంచెమే ఆలోచిస్తాం. మనం ఏం చేస్తామంటే, కొంచెం దీంతో చాలే అనుకుంటాం. కానీ దేవుడు అనుకుంటాడు, నా బిడ్డకు గొప్ప మేలు చేయాలి, నా బిడ్డకు గొప్ప ఆశీర్వాదంతో నింపాలి, గొప్ప దీవెనలతో నా బిడ్డను ఆశీర్వదించాలని దేవుడు ఆశపడతాడు. ఆయన చేసే మేలులు కంటికి కనిపించవు. కంటికి కనిపించని గొప్ప మేలులతో ఆయన మనల్ని నింపుతాడు. కంటికి కనిపించని గొప్ప ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు. నువ్వు అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే ఆయన అత్యధికముగా మేలు చేసి మనల్ని ఉన్నత స్థాయిలో నింపుతాడు. దేనికి మనము బాధపడవలసిన పని లేదు. అయ్యో ఇది దొరకలేదు, అయ్యో ఇది జరగలేదు, అయ్యో ఇది పొందుకోలేకపోయానే అని బాధపడవలసిన పని లేదు. దేవుడు ఖచ్చితంగా గొప్ప మేలులతో నింపి మనం నడవలసిన మార్గంలో మనం నడిపిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.